ఉగాదికి మా గ్రామం వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. 7వ నెలలో 28వ తారీఖులో పొలాల గురించి దీక్ష చేస్తున్న పరిస్థితిలో సార్ గారు వచ్చి ఆ దీక్ష నుండి నన్ను పైకి లేవనెత్తాడు. వారికి నా యొక్క కృతజ్ఞతలు. మా గ్రామం గురించి, మా ప్రాంతముల గురించి ఎంతో బాధ్యత భారం తీసుకున్నాడు. వారితో పాటు వచ్చిన వారందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే కాక అక్కడి నుంచి ఐలాండ్లో వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టాడు. హైదరాబాద్లో వచ్చాం, వైజాగ్లో మాట్లాడినప్పుడు కూడా మరి ఆయన గారు నాకు అవకాశం ఇచ్చాడు. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సభలో నేను కూడా ఒక సభ్యుడిగా పనిచేసేవాడిగా నమ్మకంగా ఉండటానికి నేను సార్ గారితో నేను ఉండటానికి నేను నాతో పాటు ఉన్న సైనికులందరూ కూడా బలంగా ఉండటానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు లోగడ గత దినాల్లో ఎవరు కూడా ఇలాంటి అర్హత యోగ్యత ఎస్సీ ఎస్టీలని చాలా తక్కువ చూపు చూశారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నాడు, నాకు అందరూ ఒకటే, అందరూ మంచిగా ఒక ఉన్నతమైన స్థాయిలో మంచిగా ఉండాలని ఆయన గారి యొక్క కోరిక, ఆయన గారి యొక్క విశ్వాసం నిరీక్షణ అందరూ మంచిగా ఉండాలని, దాంట్లో మేము కూడా సభ్యులుగా ఉండి చక్కగా పనిచేయాలని నేను చాలా సంతోషించి ఆనందిస్తున్నాను. అదేగాక తాడికొండ నియోజకవర్గానికి నేను కూడా మరి ఎస్సీలైనా మమ్మల్ని ఇలాంటి పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను, చాలా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే గత దినాల్లో ఆ పార్టీ ఈ పార్టీ ఎటుపోయినా కానీ మమ్మల్ని కొంచెం తక్కువ చూపుగా చూశారు. కానీ అందరూ ఒకటేనని ఈయన గారు మమ్మల్ని ప్రేమతో అందరికీ సమ హక్కులు ఇచ్చినందుకు వారికి, వారి కుటుంబానికి, వారితో పాటు ఈ యొక్క మరి జనసేన పార్టీలో తిరుగుతున్న పెద్దలు అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారికి ఎంతైనా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేగాక జనసేన పార్టీ విషయంలో కూడా ఏదరికానక తిరిగిన నన్ను నీదరి చేతివే, ఏదరికానక తిరిగిన నన్ను నీదరి చేతివే, కన్నీరు తుడిచి ఆనంద చేసి సంతోషపరిచిన సారవో నీవేనయ్యా, సంతోషం నిలిపిన నీవేనయ్యా, అన్ని వర్గాలే సంతోషముతో కలిపిన సారవో నీవేనయ్యా, మరువలేనయ్యాను చూపిన ప్రేమను మరువలేనయ్యా. జై జనసేన, జై జనసేన. గోన తాతారావు, గాజువాక నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లా. నేను ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంటరీ రీజనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను దాదాపు 30 ఏళ్ళుగా చూస్తున్నాను రాజకీయాల్లో. ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఈ విధమైనటువంటి ప్రాసెస్ పెట్టలేదు. గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, సామాన్యుల ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సామాన్యుల ప్రజలకి మేము సాధించే అధికారం పంచాలనేటువంటి లక్ష్యంతో పుట్టిన పార్టీ కనుక సామాన్యులు కూడా ఈ పార్టీలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ డబ్బున్న వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, లేదంటే పలుకుబడిన వాళ్ళే అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవాలంటే నిబంధన ఏది లేకుండా అతి సామాన్యుల పార్టీ, సామాన్యులకి అందుబాటులో ఉండే పార్టీ కనుక ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కేవలం జనసేన పార్టీలో సభ్యత్వం ఉంటే చాలు, ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేయడానికి కావాల్సిన బయోడేటా ఇచ్చే ఫామ్కి ఎలిజిబిలిటీ. ఎప్పుడూ ఇలాంటి ప్రాసెస్ ఎక్కడ నేను చూడలేదు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానీ ఏ పార్టీల్లో ఇక్కడ ప్రాసెస్ చేయడానికి ₹1 కూడా ఎక్కడి నుంచి వసూలు చేయట్లేదు. ప్రత్యేకంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమిటంటే ఇది అనేక పార్టీల్లో సీట్లకి డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు అనేటువంటి ప్రచారం ఉంది. మా పార్టీకి నీతి నిజాయితీ లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ, జవాబుదారితనంతో
కూడినటువంటి పాలన అందించాలని రాజకీయంగా వచ్చినటువంటి పార్టీ ఇది. అందుకని మేము సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాసెస్ ఉండాలని, ఈ ప్రాసెస్ ద్వారా స్క్రీనింగ్ ఎవరు ఏంటి, ఆయనకున్న శక్తి ఏంటి, ఆయనకున్న యుక్తి ఏంటి, పార్టీ పైన విధేయత ఉందా లేదా ప్రధాన అంశం, మా అధినేత పైన అధినేత ఆలోచనలకు దగ్గరగా ఉన్నారా లేదా అన్నటువంటిది ప్రధాన అంశం. ఈ రెండు ప్రధాన అంశాలకు చూసి ప్రజలు కోరుకుంటున్నారా ఈ అభ్యర్థిని, ప్రజల నుంచి ఆమోదం ఉందా, ప్రజల తాలూకా యాక్సెప్టెన్స్ ఉంటే వారు ఎవరైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, వారికి ఇవ్వాలనేటువంటిది. అందుకనే నేను చూస్తున్నాను, గడిచిన ఇది 10 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఏ పార్టీ ఆఫీసులో లేనంత అడావుడితో ఈ పార్టీలో పోటీ చేయాలనేటువంటి తాతాలు ఆడుతున్నారు జనం. ఎందుకంటే రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వం, జనసేన పార్టీ నాయకత్వం, శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వచ్చే పాలన వస్తుందని చెప్పేసి అందరూ ఒక ఆశతో అందరూ చూస్తున్నారు. ఆ ఆశలో భాగంగానే అతి ఉత్సాహంగా ఇక్కడ అడ్వకేట్స్, డాక్టర్స్, విద్యార్థులు, చదువుకుంటున్నటువంటి మేధావులు, లేకపోతే జర్నలిస్టులు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి మేధావి వర్గం నుంచి కూడా పార్టీలో నేను పనిచేయడానికి వస్తాను, నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి అని చెప్పేసి ఈ ప్రాసెస్లో భాగస్వామ్యం అవుతున్నారంటే ఈ పార్టీ పైన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎంత ఆతృతతో ఉన్నారో తెలియజేస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. యాదవ్, దాసరి చంద్రశేఖర్ యాదవ్, కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా. నేను 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు మన జనసేన పార్టీలోకి నేను సభ్యత్వం తీసుకొని ఎమ్మెల్యే టికెట్గా ఆశించినాను కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి. మా పవన్ కళ్యాణ్ గారు చేసే ఉత్సాహానికి జనమంతా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని మా నియోజకవర్గ ప్రజలంతా కోరుకుంటున్నారు. మన సారు అనంతపురం జిల్లాకు వచ్చినాడు కానీ పవన్ కళ్యాణ్ సార్ గారు మా కళ్యాణదుర్గం నియోజకవర్గము, రాయదుర్గం నియోజకవర్గము, రూపకొండ నియోజకవర్గమే రావాల్సిందిగా కోరుతున్నాము. జనసేన మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెరువుల నదులకి నీళ్ళు నించుతామని మేమంతా కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. నమస్తే అండి, నా పేరు కావేరి. మేము బోయ అంటే వాల్మీకులు. అనంతపురం జిల్లా నుంచి పెనుగొండ నియోజకవర్గం నుంచి వచ్చాము, గోరంట్ల మండలము. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే ఈరోజు అప్లికేషన్ వేయడానికి వచ్చామండి. 25 లాస్ట్ అంటున్నారు, అందుకని అప్లికేషన్ వేయడానికి వచ్చాము. కానీ ఏ పార్టీనో లేదండి, ఇక్కడ సామాన్యులు కూడా వచ్చి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, ఆదేశించి మీరు చేశారు. అందుకని వచ్చాము. వచ్చి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకొని అంటే అందులో ఎవరికి వచ్చినా ఓకేనండి. మా జనసేన నాయకులు ఎవరు వచ్చినా ఒకటేనండి, మాకు పార్టీ మేము గెలవాలి, మా పార్టీ మేము గెలిపించుకోవాలని ధైర్యంతో మాకు రాకపోయినా పర్వాలేదు, మాకు ఆయన ఆహ్వానం తీసుకొని మేము వచ్చాము. మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎంపీ టికెట్ కావాలని మేము రాలేదు. కానీ మా పార్టీలో నాయకుడు మాకందరికీ ఆహ్వానం పలికాడని చెప్పి అందుకని వచ్చాం. ఆయన పిలుపుతో మేము వచ్చాం. కానీ ఏ పార్టీలో కానీ, ఏ టీడీపీ కానీ, ఏ కాంగ్రెస్ కానీ, ఏ వైఎస్ పార్టీ కానీ ఇంతవరకు చరిత్రలో లేదండి ఇంత బలమైన పార్టీ. కానీ ఏ నాయకుడు కానీ ఇంతవరకు కానీ రాండి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టండి అని చెప్పి ఇంతవరకు కొట్టుకొని సస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు కొట్టుకొని సస్తున్నారు ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం ఎమ్మెల్యే టికెట్ల కోసం. కానీ ఇక్కడ మేము కొట్టుకోవడానికి రాలేదు, మా టాలెంట్ ఏంటో మేము చూపించడానికి వచ్చాం. మాకు రాకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే. ఎమ్మెల్యే రాకపోయినా మేము గెలిపిస్తాం, ఏ నాయకుడు వచ్చినా కానీ మేము గెలిపిస్తాం. మా శత్రువుని వచ్చి నిలబెట్టినా కానీ మేము గెలిపిస్తాం. మేము జై జనసేన. ఎర్రా రఘురాజ్, మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను. మేము ఈరోజు అప్లికేషన్ ఫిల్ చేసాము. ప్రాసెస్ చాలా బాగుంది. అన్ని సామాన్యులకి, నార్మల్ పీపుల్కి అందుబాటులోని ఎవరైనా వచ్చి ఫిల్ చేసి, నేను ఎడ్యుకేషన్ యూఎస్లో చదివానండి. అండర్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్ చేశాను, రట్గర్స్ యూనివర్సిటీ నుంచి చేశాను, బ్యాచిలర్స్ ఇన్ ఎకనామిక్స్. మాలాంటి యూత్ వచ్చి జనసేన పార్టీ గురించి వర్క్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, న్యూ ఏజ్ పాలిటిక్స్, యాంటీ కరప్షన్ పాలసీస్ ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లోకి వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాము. మేము జనసేన పార్టీ అభివృద్ధి కోసం ఊరూరు తిరుగుతున్నాము. మాడుగుల జిల్లాలోని కోట్పాడు, దావరాపల్లి, మాడుగుల, చీడికాడ మండలంలోని మేము ఒక ప్రెస్ మీట్లు, సర్పంచ్లు, ఎంపీపీలని కలుస్తూ వాళ్ళ మద్దతు కోరుకుంటున్నామండి.
అందరూ మీ ప్రజల బ్లెస్సింగ్స్ అంతా మాతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. Please subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.